హలో గాయ్స్, ఇప్పుడైతే మనమైతే మరో వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. నేనైతే ఇప్పుడు రొయ్యల గుంటలలో ఏరేటలు అయితే దించబోతున్నాము. ఆ దించడం ఎలా మీకైతే ఇప్పుడైతే చూపించబోతున్నాం చూడండి. మా కాడ అయితే రాడ్లు అయితే కూడా లేవండి, కట్టం కర్రలేసి మేము బిగించిన ఏరేటలు అయితే ఇప్పుడైతే దించబోతున్నాము. అవి అసలు రేపు తిరిగేటప్పుడు ఉంటాయో లేదో తెలియదు, కానీ మా ప్రయత్నం అయితే మేము చేయబోతున్నాము. దేనికంటే మా కాడ అంత బడ్జెట్ అయితే లేదండి. దేనికంటే మేమైతే రాడ్లు కొనేదానికైతే అంత బడ్జెట్ అయితే మా కాడ లేదు. అందుకనే కర్రలతో ఈ సంవత్సరానికైతే మేము అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాం. దేనికంటే ఇది కలిసి రెంటైనా బడ్జెట్ ఎక్కువ కాబట్టి కొన్ని అయినా మనకు తగినట్టువైనా తగ్గించుకోవాలి. లేదంటే ఒకవేళ నష్టం వచ్చిందనుకో అవన్నీ భరించలేం కాబట్టి కొన్ని విషయాల్లో అయినా మనం బడ్జెట్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇది చెప్పలేమండి, వస్తే రావచ్చు పోతే పోవచ్చు. కలిసిరు అనేది ఇంతేనండి, నీళ్ళలో వేసిన పన్నీరు లాంటిది, ఎట్టబోతుందో మనకే తెలియదు. చేసిన పనులన్నీ వృధా అయిపోతాయి. అలా కాకుండా ఏం చేయాలంటే మనకు తగ్గిన విషయాలు మనం తెలుసుకుంటూ మనం ఈ ఆక్వా కల్చర్లో ముందుకు నెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. లేదంటే మనం అయితే ఎప్పటికైనా దెబ్బతింటాము. ఈ కర్రలతో అయితే మేమైతే ఇప్పుడు ఏరేటను ఎలా సపోర్టుగా నిలబెట్టబోతున్నామో చూడండి. మీకు కూడా యూజ్ అయితే చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల కర్రలు ఈ సంవత్సరానికి పనిచేస్తాయి. వచ్చే సంవత్సరం మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు. రాడ్లు అనేవి కొనలేని వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి కర్రలని వాడుకోవచ్చు. వాడుకుంటే సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ఫిక్స్ చేస్తే ఇక మళ్ళీ అయితే ఓడను కూడా ఓడవు, రాడ్లన్నీ వంగుతాయి. కానీ ఇవి అయితే అసలు చెక్ చేద్దాము. చూస్తున్నాను అండి, అట్లా స్ట్రైట్గా అంతే అంతే స్ట్రైట్గా ఉంది. ఇప్పుడు మధ్యలోకి ఉంది. సరే దూరం తిప్పు, చుట్టు చలిగదు అలా చుట్టూలా తిప్పు తిప్పు తిప్పు, ఇంకా తిప్పు. అంతే, కొంచెం వెనక గుచ్చేయి గుచ్చేయి. ఈ కర్రలు ఏంటుందా బాగా గుచ్చి ఎంత దూరం పోతే అంత దూరం. అంతే, సదరంగా నరుక్కోండి. ఏమో బెమ్మంగా జరిగిపోద్ది. లేదులే, చలో మళ్ళీ పెరకలో సరిపోద్దులే. రెండే ఏరేటర్ కాడికి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆ ఏరేటర్ కూడా కొట్టాలి. అమితమైన కష్టంగా ఉంది, దేనికంటే మా ఆడ రాడ్లు లేవు. ఈ పాండ్ అయితే 4 పచ్చాలు అయితే లేదండి. ఈ పాండ్ అయితే 4 పచ్చాలు లేకుండా పోవడంతో ఏరేటర్లు ఎట్టకూడాలనేది అర్థం కావట్లేదు. ఒక సైడ్కి అట్లా కొట్టాల్సి వస్తుంది. అట్లా కొడితే ఏంటంటే చూసే వాళ్ళకైతే బాగుండదు, కానీ అట్లా కొట్టాలి. కొట్టలేదంటే ఏం చేయాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు వస్తూనే ఉంటాయి. ఆక్వా కల్చర్ గురించి చూస్తూనే ఉండండి. లా 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 లా.
ఏందబ్బా పిల్లలు లేదు అప్పుడు ఏరాటలు పెడుతున్నారు అనుకుంటున్నారా? దేనికంటే ఈ సంవత్సరం అయితే ఫ్రీ మోల్డింగ్ అయితే అవ్వట్లేదండి పోయినసారి అయినట్టు. అందుకనే ముందుగానే ఏరాటలు అయితే ఫిక్స్ చేస్తున్నాం. దేనికంటే ఆక్సిజన్ అందకగానే ఫ్రీ మోల్డింగ్ అవ్వట్లేదేమో అని. అందుకనే ముందుగానే ప్రిపేర్ అవుతున్నాం. దేనికంటే సడన్గా అప్పుడు మనం ఫీడ్లు వేసుకుంటూ ఉంటాం, ఆ పని మీద ఈ పని మీద పోతూ ఉంటాం కాబట్టి అప్పుడు ఏరాటలు అయితే బిగించలేం కాబట్టి ముందుగా అయితే ఏరాటలు అయితే ఫిక్స్ చేసుకుంటున్నాము. దేనికంటే ముందుగా ఫిక్స్ చేసుకున్నాం అనుకో సడన్గా వేసేసుకోవచ్చు, మోల్డింగ్ అవుతాయి. ఎప్పుడైనా కానీ ఏరాటలు ఉంటేనే బాగా మోల్డింగ్ అవుతాయండి. దేనికంటే పోయినసారి చాలా బాధపడ్డాము ఏరేటర్ లేక. ఈసారి ఆ బాధపడకూడదని ముందుగానే మనం కొనిపెట్టేసుకొని ఇలా సెట్ చేసి పెట్టేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, మన కాడ అయితే శుద్ధి కూడా లేదు. అలాంటి దురదృష్ట పరిస్థితుల్లో అయితే మనం ఉన్నాం. రాయిలతోనో రప్పలతోనో కత్తులతోనో ఎలా ఈ సంవత్సరానికి ఎలా సర్దుకుని వెళ్ళాలి. కలిసారంటేనే ఇంతే. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం. బాయ్. బాహుబలి.